ఫ్రెండ్స్ పండగ రోజు మా బంగారు తల్లి మాకు ఎంత మా కోసం ఎంత చేశాడు చూడు. పొలగం, దీని పేరు చెప్పండి. పొలగం. దీనిలో కొంచెం ఇదిగో ముద్దపప్పు. జనరల్ గా ఉప్పు వేయం కదా, కొంచెం 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 దీనిలో ఉప్పు వేసి ఓకే సరే. పులిహోర, గోంగూర పచ్చడి. ఇదేంటి, ఏం కూరమ్మా? చిక్కుడుకాయ రసం. రసం కదా ఇది. పచ్చి పులుసు. కొంచెం 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 కొంచెం. ఇప్పుడే ఒక 1 అవర్ ఆ కిటకాల కట్ట నడిచి వచ్చాం. బాగా తినాలండి డిసైడ్ నడిచి వచ్చాం. భలే ఉంది, కట్ట నడిచి వచ్చాం. బాగుంటది కాలువ, ఫుల్ కాలువ తినాలని ఈ రోజు శ్రీనివాసరావు గారితో, ప్రకృతి వనం ప్రసాద్ గారితో మా బంగారు తల్లు వంటలని ఎంజాయ్ చేస్తూ, ఇదిగో నెయ్య సీన్ హౌస్ పక్కన పెరట్లో అలా ఫ్యాన్ చేయమ్మా. చూడేస్తా నేచర్లో పోతున్న బంగారాలు. ఇంతే కొంచెం 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 చాలు మళ్ళీ అటు ఒకసారికి. గోంగూర పచ్చడి బంగారం మాకు. గోంగూర పచ్చడి అక్కడ అది గోంగూర అమ్మగా చెప్పాలి. నమస్కారం పెడతాం మేము. పొద్దున్న చూసాం మీ అమ్మగారిని నడుస్తూ ఉంటుంటే అక్కడ ఆర్డర్ తీసుకుంటాను. తింటా అన్ని టేస్ట్ కదా పొద్దున్న. నో డైట్. పెట్టుకో కుమార్, పెట్టుకో తినమ్మా. నువ్వు కూడా తినేలే, మళ్ళా తిద్దాం. తిని ఓకే. శ్రీనివాసరావు గారు ఆయన ఫ్లోలో ఉంటాడు, ఫ్లెక్సిబిలిటీలో ఉంటాడు, ఇబ్బంది లేదు. ఎప్పుడో జోకు సరదాగా మాడుకుంటా ఏదో ఐస్ క్రీమ్ తిందామని వచ్చింది ఆలోచన. ఎందుకంటే ప్రసాద్ గారు దీన్ని మామూలుగా యూట్యూబ్లో ప్రకృతి వరం ప్రసాద్ నిజస్వరూపం అన్ని ఐస్ క్రీమ్ మా ఊర్లో మేము చెన్నై వెళ్ళక ముందు 40 సంవత్సరాలకు ముందు ఊర్లో మా నాయనమ్మ యశోమ్మ ఈ పాలతల్లి చేసింది. చెన్నై వెళ్ళాము, మాకు మళ్ళీ హైదరాబాద్ వచ్చాం, కానీ దీన్ని పక్కన ఇంత టేస్ట్గా మాకు చేసేవాళ్ళు లేరు కాబట్టి మర్చిపోయాం. మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత శ్రీనివాసరావు గారి ఇంట్లో బంగారు తల్లులు అందరూ చేసి పెట్టారు. ఇదిగో పాయసం, పాలతల్లికి సగ్గుబియ్యం, పాలతల్లికి ఇవి సగ్గుబియ్యము అవి కలిపి జీడిపప్పు. ఇది కలిపేది సాధారణంగా అది మనకి ఇది మనం తాయం, ఇది ఇక్కడ దొరికేది కాదు. సిగ్గిలోని బిగ్గిలోని దొరికేది కాదు ఇదంతా. దాని ఇంగ్లీష్లో అంతే. ఇక్కడ తల్లులంతా పురాతన నుంచి వచ్చే ఒక సాంప్రదాయం. ఇది మనం కావాలి, మనం దంచి రోట్లో దంచి ఎస్ అది న్యాచురల్గా అనమాట. ఏదో మిషన్లో పట్టించుకుంటే కూడా అప్పుడు దంచేవాళ్ళు. ఈ పిండి ప్లస్ అరిసెలు కూడా దంచే చేస్తారు. ప్రొడ్యూసర్ బాగుంటారు, ప్రొడ్యూసర్స్ బాగుంటే ఆర్టిస్టులు అందరూ బాగుంటారు. అలా అందరూ బాగుండాలని కోరుకునే వారితో జర్నీ మాస్టర్స్లా ఉండదు, బ్రదర్స్లా ఉంటుంది. బోయపాటి సంతోషం అవార్డు ఫంక్షన్లో చిరంజీవి మాట్లాడారు. వీళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఎక్కడో నందిగుంటపాలెం నుండి చదువు అంతంత మాత్రమే ఉండి బయట ప్రపంచం తెలియనటువంటి వీళ్ళు మద్రాసు వెళ్ళిపోయి ఏ పని దొరికినా సరే చేసుకొని పైకి రావాలనే ఒక సంకల్పంతో వచ్చారు. అప్పట్లో రాజు మాస్టర్ అనే ఫైట్ మాస్టర్ ఉండేవారు. నా సినిమాలన్నిటికీ ఆయనే ఫైట్స్ చేస్తుండేవారు. ఆయన దగ్గర ఈ రామలక్ష్మణులు జస్ట్ అసిస్టెంట్గా కంటే అతను సహాయకులుగా ఉంటూ అలా నాకు పరిచయం అయ్యారు. అప్పుడు వీళ్ళు ఫైటర్స్ కూడా కాదు, ఫైట్స్ కూడా చేసే నైపుణ్యం వీళ్ళలో లేదు. టీ కాఫీలు అందించి గొడుగు పట్టుకునే స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే నెంబర్ 1 స్టంట్ మాస్టర్స్గా పేరు తెచ్చుకున్నారు. ఏ టాప్ హీరో అయినా సరే ముందు రామలక్ష్మణుల డేట్లు ఉన్నాయా లేకపోతే చెప్పండి, లేకపోతే ఆ తర్వాతనే వేరే వాళ్ళని చూసుకుంటామనే స్థాయికి ఎదిగారంటే
వీళ్ళు చాలామందికి ఇన్స్పిరేషన్. కృషి, పట్టుదల, సంకల్పం అండ్ డిసిప్లిన్ ఇవి ఉంటే ఈ స్థాయికి వస్తారనడంలో ఎటువంటి అనుమానం లేదు. పైగా మీకు విషయం తెలుసో తెలియదు, ఇలా సినిమాల్లో స్టంట్స్ చేస్తారు కానీ వ్యక్తిగతంగా చెప్పవలసి వస్తే సద్గురు జగ్గి వాసుదేవ్ గారి దగ్గర శిష్యరికం పొంది అప్పుడప్పుడు వెళ్ళి ఒక 15 రోజుల పాటు అక్కడ క్లాసులు తీసుకొని మెడిటేషన్ చేస్తారు. వారి ప్రొఫెషన్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఆత్మశుద్ధి కోసం మెడిటేషన్ చేస్తున్నారంటే నిజంగా నాకే ఇన్స్పిరేషన్గా ఉంది. వీళ్ళ నుండి చాలామంది నేర్చుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను.